పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తొలి అడుగు పడింది జర్నలిస్టుల సంక్షేమం కోసం. గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక ముందు అడుగు వేయడంతో ఈ అడుగు పడిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కలం సత్యాన్ని రాస్తుంది, గలం సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఈ గలం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉండడానికి ఒక సంక్షేమ సంఘం కావాలని ఆయన అన్నారు. ఎవరు? ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా ఎన్నో జర్నలిస్టుల సమస్యలు విన్నారు, చూశారు ప్రత్యక్షంగా. రీసెంట్గా 10 రోజుల క్రితం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సంఘం తరపున సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసింది. ఈ వేదిక ద్వారా ఏర్పాటు చేసినప్పుడు మా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఈ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 జర్నలిస్టులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు జర్నలిస్టు ఉన్నప్పుడు కన్నా వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ విలువలు లేవు, దుర్భర జీవితం గడుపుతున్నారని మేము చెప్పాము, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. జర్నలిస్టులకు వేరే ఏం లేవు, ఆదాయ వనరులు లేవు, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి సార్, అన్ని అంశాలు ఉన్నాయి అన్నప్పుడు ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ మేమేం సార్ని అడగలేదు, సారే స్వచ్ఛందంగా మానవతా హృదయంతోన జర్నలిస్టుల కష్టాలు తెలుసు, వాళ్ళ పడే బాధలు తెలుసు. కొందరు ఆర్థికంగా ఏదన్నా సేవ్ చేసుకునే వాళ్ళే మనుగడ సాగిస్తున్నారు. తదుపరి వాళ్ళు కొంతమంది సేవ్ చేసుకోలేని వాళ్ళు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అది కాక వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నారు. జర్నలిస్టు చనిపోయిన తర్వాత ఆ విలువలు పోతున్నాయి అని అన్నారు. అంటూనే ఒక సంక్షేమ సంఘం ఏమైనా ఉందా, సంక్షేమ నిధి ఉందా ఏమైనా ప్రైవేట్ పరంగా అని అడిగింది. లేదు సార్, ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం, చనిపోయినప్పుడు అన్నీ అప్లై చేస్తే ఇవన్నీ వస్తున్నాయి సార్ అంటే, ప్రైవేట్గా మీరు ఒకటి ఏర్పాటు చేసుకున్నారా అని అడిగింది. లేదు సార్, ఇక్కడ మౌనార్ ఎక్కడ చేయలేదు సార్ తెలంగాణలో అని అన్నాం. అంటే మీరు ఒక సంఘం ఏర్పాటు చేయండి, నేను ఒక నిధి పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ నిధి అనేది ఒక ఏర్పాటు చేయండి, నేను విద్యానిధికి ఏ విధంగా అయితే ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నానో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయండి, నా జీతం నుంచి ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఇస్తానని అన్నారు. ఈ ఏర్పాటుకు తోడ్పాటైంది జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుకొచ్చి మమ్మల్ని ముందరికి నడిపించింది ఈ సంఘం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకు ఈ సభా వేదిక మీడియా సమావేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే జర్నలిస్టుల పక్షాన అందరూ ఏదో విధంగా సానుకూలంగా ఉండరు. వాళ్ళ నాయకులుగా ఎదగడానికి జర్నలిస్టులు ఎంతో తోడ్పడతారు. కొందరే జర్నలిస్టుల పక్షాన ఉంటారు. అందులో మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ముందడుగు వేసి మాకు ఈ సమాజాన్ని ముందరికి నడపాలని, అది కాక రాజకీయాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా మీరు సంఘం ఏర్పాటు చేసి సభ్యులను చేర్చుకొని అందరికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మీరు తోడ్పాటుని అందించాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నడపాలన్నారు. మేము ఆ దృష్టిలో పెట్టుకొని లీగల్గా ఒక కమిటీ అడ్వైజర్ను పెట్టుకున్నాం, ఆడిటర్ను పెట్టుకున్నాం. ఒక జర్నలిస్టులకు ఆపత్కాలంలో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఏం సాయం చేయగలుగుతాము అని 15 మంది కమిటీ పెట్టుకున్నాం. ఆ 15 మంది కమిటీ విధి విధానాలు రూపొందించుకొని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని, ఓ పవిత్ర సేవా కార్యక్రమం చేయాలని, దీనికి అందరినీ భాగస్వామ్యం చేసుకొని ముందరుకోవాలని మేము పూనుకున్నాం. ఈ సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారే. జర్నలిస్టుల కష్ట నష్టాలు తెలుసుకుని ఒక సంఘం ఏర్పాటు చేయండి, దానికి నిధి సమకూరుస్తానే ఒక మంచి లక్ష్యంతో ఆయన ముందుకెళ్ళారు. దానికి మేమంతా మద్దతుగా ఉంటున్నాము. మద్దతుగా ఉంటూ ఒక 15 మందిని కమిటీగా వేసుకొని ఈ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాము. దీనికి కొన్ని విధి విధానాలు కూడా రూపొందించాము. ఒక ఎక్స్పర్ట్లతో ఒక అధ్యయనం చేసిండు మన అధ్యక్షులు గారు. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము, ఎలా చేస్తే బాగుంటుంది. ఇది విధి విధాన రూపకల్పమే ముఖ్యం. ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది ఉన్నత వర్గాలు ఏం లేదో అంత మనము మామూలు బీపీఎల్ కిందనే ఉన్న వాళ్ళం చాలామందిమి. అలాగే అలాంటి వాళ్ళకు మనం ఏమైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక విధి విధానాలు రూపొందించాము. ఫస్ట్గా ఈ సంక్షేమ నిధి ద్వారా ఎవరైనా ఇప్పుడు చనిపోతే జర్నలిస్ట్ అత్యవసర నిధి కింద మనం చనిపోయిన జర్నలిస్టుకు 25,000 రూపాయలు మనం తక్షణ సాయం కింద ఇస్తున్నాము.
ఇంకొకటి వాళ్ళ పిల్లలకు చదువుకునే విద్యార్థులకు ఆ పిల్లలకు ఒక 20,000 రూపాయలు మనము ఇవ్వాలని నిర్ణయించినాము. అలాగే ఇంకా యాక్సిడెంట్ అంటే 2-3 రకాలు దాన్ని విభజించాము. ఒకటి మినిమం, మీడియం, మేజర్ అనేది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్గా మనము అమౌంట్ ఫిక్స్ చేశాము. ఒకటేమో మామూలు సాధారణ యాక్సిడెంట్ అయినా తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు. కొంచెము ఆ స్థాయి మనము వైద్యులు అడిగితే స్థాయి తెలుస్తుంది. ఆ స్థాయి వల్ల ఒక 20,000 రూపాయలు. మరీ ఎక్కువ అంగవైకల్యం అది ఇది జరిగితే మనం 50,000 రూపాయలు అనేది ఫిక్స్ చేశాము ఇక్కడ. దీని ప్రకారమే మనం నిర్ణయించుకున్న నివేదిక ప్రకారం మనం అందజేయడం జరుగుతుంది రిపోర్టర్లకు, వాళ్ళ బాధితుల కుటుంబాలకు. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి కూడా ఏం చేసినామంటే పోస్టల్ ద్వారా మాట్లాడే ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనం ఆ మెంబర్లకు ఇవ్వాలని అనుకున్నాము. దానికి 749 రూపాయలు మనము పర్ ఇయర్ కడితే చెల్లిస్తే మనకు 15 లక్షల ప్రమాద బీమా వస్తుంది. ఇది మంచి ఉద్దేశం ఇది. ఎందుకంటే ప్రతి జర్నలిస్ట్ ఆదుకునేందుకు ఒక 15 లక్షల రూపాయలు వస్తున్నాయంటే మనం చాలా అభినందనీయ విషయమే. కనుక ఇన్సూరెన్స్ పై దృష్టి బాగా సంఘం సభ్యులు పెడుతున్నాము. దీని ద్వారా మన రిపోర్టర్లకు ఇంకా చాలా మేలు జరుగుతుంది. సంఘం సభ్యులను తీసుకున్న తర్వాత ఇది ఒక్కొక్కరికి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు మావునార్ నియోజకవర్గంలో పనిచేస్తున్న రిపోర్టర్లందరికీ సభ్యత్వ రుసుం కింద మెంబర్షిప్ కింద ఒక 1,000 రూపీస్ తీసుకుంటున్నాము, 1,000 రూపాయలు. అందులో 749 రూపాయలు వాళ్ళ ఇన్సూరెన్స్ కొరకు మేము వాడుకుంటాము. కనుక ప్రతి ఒక్కరూ మన మావునార్లో జర్నలిస్టులు అందరూ మనం ఈ సంఘంలో చేరి వాళ్ళ ఫ్యామిలీకి మద్దతుగా నిలవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ నివేదికలో పొందుపరిచిన అమౌంటే కాకుండా పరిస్థితిని బట్టి మళ్ళీ కమిటీ కూర్చొని అదనంగా ఇవ్వడానికి కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఇందులో భాగస్వాములే. ప్రతి ఒక్కరికి ఈ నిధులు ఈ కమిటీ ద్వారా అందుతుంది. కనుక అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ అందరూ మనకు దీనికి అర్హులే. కనుక ప్రతి ఒక్కరు ఇందులో సభ్యత్వం తీసుకొని ఈ కమిటీ ద్వారా మనము అందరం ముందుకెళ్దామని కోరుతున్నాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి ఉద్దేశంతో ఇది స్థాపింపబడిన సంఘానికి, జర్నలిస్ట్ సంఘానికి నిధికి ప్రతి పారిశ్రామికవేత్తలు కానీ, పట్టణంలో ఉన్న డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంకా మిగతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ, పోలీసులు కానీ ఈ సంఘానికి నిధులు సమకూరిస్తే అందరు జర్నలిస్ట్ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.